హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ఒక శుభవార్త. మనకు కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చాక 50 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకే పెన్షన్స్ అనేటువంటివి ఇస్తాము అని మేనిఫెస్టోలో తీసుకురావడం జరిగింది. ఇక 50 సంవత్సరాల వారు అండ్ అలాగే 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు దివ్యాంగ, వికలాంగ పెన్షన్స్, మెడికల్ పెన్షన్స్‌కు అలాగే మనకు దాదాపుగా 20, 21 రకాల పెన్షన్స్ అనేటువంటివైతే ఉన్నాయన్నమాట. వీటన్నిటికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకేనా? మీకు ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. ఎప్పటినుంచి ఈ కొత్తగా పెన్షన్స్‌కు దరఖాస్తులు చేసుకునేది మొదలవుతుంది? సో, ఎప్పటినుంచి ఎక్కడికి వెళ్లి మీరు దరఖాస్తులు అయ్యేటువంటివి చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? అప్లికేషన్ విధానం ఏంటి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఎవరు అర్హులవుతారు? ఎవరు అనర్హులవుతారు? అనే వివరాల గురించి పూర్తి సమాచారం అందజేస్తాను. మీరు వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే అలాగే ఫస్ట్ టైమ్ గనుక ఎవరైనా ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టేస్తున్నాను గాయ్స్, ఒకసారి చెక్‌ఔట్ చేయండి. పథకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ చేస్తాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, మన ఏపీలో చాలామంది కూడా కొత్తగా పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. అన్ని కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు, 50 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు అండ్ అలాగే 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఇదివరకు మనకు ప్రభుత్వము పలుమార్లు పత్రికాముఖంగా కూడా విడుదల చేసింది. 50 ఏళ్ల కొత్త పెన్షన్స్‌ను పలానా డేట్‌న అమల్లోకి తీసుకురాబోతున్నాం. పలానా డేట్‌న దరఖాస్తుల ప్రక్రియలు మొదలుపెట్టబోతున్నాం. వెరిఫికేషన్స్ అనేటువంటివి ఇలా ఉంటాయి అనే వివరాల గురించి పత్రికాముఖంగా కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. బట్ మనకు వాటిని తప్పకుండా ఫాలో అయితే చేయలేదన్నమాట. చెప్పిన డేట్‌కైతే స్టార్ట్ చేయలేకపోయింది ప్రభుత్వం. ఓకేనా? ఇక మనకు ఈ నెల అయిపోగానే 2026 సంవత్సరం కూడా వస్తూ ఉంది. 2026. ఇక మనకు కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా ప్రభుత్వము ఏదో ఒక కొత్త పథకాన్నయితే అమల్లోకి తీసుకొస్తుంది. జనవరి నెలకు సంబంధించి. మనకు ప్రస్తుతానికొచ్చేసి మిగిలి ఉండేది రెండే 2 పథకాలు. ఒకటొచ్చేసి ఆడబిడ్డ నిధి పథకము, రెండవదొచ్చేసి ఈ 50 ఏళ్ల కొత్త పెన్షన్స్. అప్పుడు ఈవెన్ అందరితో కూడా దరఖాస్తులనేటువంటివి తీసుకుంటారు. అందరికీ కూడా అవకాశం అయితే కల్పిస్తారనమాట. అందరూ చేసుకోవచ్చు. కాబట్టి ఈ 2 పథకాల్లో ఖచ్చితంగా మనకు ఈ యొక్క 50 ఏళ్ల కొత్త పెన్షన్స్ అనేటువంటి వాటిని అమల్లోకి తీసుకొచ్చేందుకు ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. అప్పుడు మీరు దరఖాస్తులనేటువంటివి పెట్టుకుంటే, మీకు దాని తర్వాత నెల నుంచి ప్రతి నెల కూడా పెన్షన్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. ఈ దరఖాస్తులు అవ్వగానే వెరిఫికేషన్స్ అనేటువంటివి ఉంటాయి. వెరిఫికేషన్స్ అవ్వగానే అర్హులు, అనర్హుల జాబితాలను తీస్తారు. దాని తర్వాత మళ్ళా ఏమన్నా మిస్ అయ్యుంటే వాళ్ళందరికీ ఇంకొక అవకాశం కల్పిస్తారు. దాని తర్వాత ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ తీస్తారు. ఆ ఎలిజిబుల్ లిస్ట్ ప్రకారము మీకు పెన్షన్స్ అనేటువంటివి ప్రతి నెల పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. వృద్ధులకొచ్చేసి రూ. 4,000. దాని తర్వాత దివ్యాంగ, వికలాంగ పెన్షన్స్ వచ్చేసి రూ. 6,000. నెక్స్ట్ వచ్చేసి మనకు మెడికల్ పెన్షన్స్, డీఎంహెచ్ఓ పెన్షన్స్ వచ్చేసి రూ. 15,000 నెలకు రావడం అయితే జరుగుతుంది. ఇంకా చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయి. స్పౌస్ పెన్షన్స్, విడో పెన్షన్స్, డప్పు కళాకారులు, చర్మ కళాకారులు కావచ్చు, కల్లుగీత కార్మిక పెన్షన్స్ కావచ్చు. ఓకేనా? ఈ విధంగా చాలా రకాల పెన్షన్స్ దాదాపుగా 20-21 వరకైతే ఉన్నాయండి. అది చూపిస్తాను మీకు. అప్లికేషన్ ఫామ్‌లో అయితే ఉంటాయి. ఎన్ని రకాల పెన్షన్స్ ఉంటాయి అనే విషయం గురించి. అండ్ అలాగే దీంట్లో కూడా చూడొచ్చు మీరు. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి మీరు కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి? ఏజ్ ప్రకారం, పెన్షన్ కేటగిరీ ప్రకారం. దాని గురించయితే డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి తీసుకొచ్చాను. తప్పకుండా ఛానెల్‌ని ఫాలో అప్ చేస్తూ ఉండండి. ఇక ఆర్థికంగా బలహీనపడినటువంటి పేద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు దరఖాస్తులైతే పెట్టుకోవచ్చనమాట. వాళ్ళు అర్హులైతే అవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయితే ఉండాలనమాట. దాని తర్వాత కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షన్ పొందేటువంటి వాళ్ళు ఉండకూడదు. ఇన్ కేస్ ఉన్నట్లయితే వాళ్ళు ఎలిజిబుల్ అయితే కారనమాట. అలాగే ఇతర ప్రభుత్వ పెన్షన్ పథకాలు లబ్ధి పొందుతూ ఉండకూడదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కుటుంబ ఆదాయం వచ్చేసి ముఖ్యంగా మనకు గ్రామంలో వచ్చేసి నెలకు 10,000 రూపాయల లోపైతే ఉండాలి. దాని తర్వాత పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి నెలకు 12,000 రూపాయల లోపైతే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు కుటుంబంలో 4 చక్రాల వాహనం అయితే ఉండకూడదు. టాక్సీ, ట్రాక్టర్ మినహాయించి.
కుటుంబం నెలవారీ విద్యుత్ వినియోగం వచ్చేసి 300 యూనిట్ల లోపు మాత్రమే ఉండాలి. మీకు సగటు సరాసరి కౌంట్ చేస్తారనమాట. కాలిక్యులేట్ చేస్తారు అధికారులు. ఓకేనా? నెక్స్టు కుటుంబంలో ఒకరే పెన్షన్ అయితే పొందాలనమాట. ఒకరు మాత్రమే పెన్షన్‌కు అర్హులవుతారు. ఎక్సెప్ట్ వికలాంగ పెన్షన్స్‌లో కొన్ని మినహాయింపులైతే ఉంటాయి. వికలాంగ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు అర్హులైనటువంటి వాళ్ళు తప్ప, రిమైనింగ్ ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళైనా సరే, ఒక పెన్షన్‌కి మాత్రమే అర్హులవుతారు. ఒక రేషన్ కార్డ్‌కి సంబంధించి. ఓకేనా? సో, ఇక కేటగిరీల వారీగా అన్ని పెన్షన్ రకాలకు సంబంధించిన ఎలిజిబిలిటీస్ అయితే ఇప్పుడు చూద్దాం. ఎంత వయసుండాలి? ఓకేనా? ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనే వివరాల గురించి ఇక్కడ చూడొచ్చు. వృద్ధాప్య పెన్షన్‌కొచ్చేసి ఖచ్చితంగా 60 సంవత్సరాలు పైబడైతే ఉండాలనమాట. ఇక్కడొచ్చేసి ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళకు 50 సంవత్సరాలకు పైగా అర్హత ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి వితంతు పెన్షన్‌కి చూసినట్లయితే భర్త మరణించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వయసు కనీసం 18 సంవత్సరాలైతే నిండి ఉండాలనమాట. దాని తర్వాత ఒంటరి మహిళ పెన్షన్‌కొచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు 30 సంవత్సరాలు పైగా ఉంటే అప్లై చేసుకోవచ్చు. పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి 35 సంవత్సరాలు పైగా ఉన్నటువంటి ఒంటరి మహిళలు అప్లై చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. వివాహం కాని మహిళలు లేదా విడిపోయినటువంటి మహిళలు అర్హులనమాట. ఓకేనా? నెక్స్ట్ వికలాంగ పెన్షన్‌కొచ్చేసి కనీసం 40% వైకల్యం అయితే కలిగి ఉండాలనమాట. వయసు పరిమితి అనేది దీనికి పర్టిక్యులర్‌గా ఏం లేదు. ఇక అలాగే కళ్ళు మరియు గీత కార్మికులకొచ్చేసి వయసు 50 సంవత్సరాలు పైగా ఉండాలి. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. కళ్ళు గీసేటువంటి వాళ్ళకు 50 సంవత్సరాలు ఉంటే అప్లై చేసుకోవచ్చనమాట. నెక్స్టు నేత మరియు కూలీ కార్మికులకొచ్చేసి వయసు 50 సంవత్సరాలు ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చనమాట. ఇక మత్స్యకారులకొచ్చేసి కూడా సేమ్ అంతేనండి. మనకు 50 సంవత్సరాలు పైబడి ఉంటే అప్లై అనేటువంటిది చేసుకోవచ్చు. సాంప్రదాయ చర్మకారులొచ్చేసి 40 సంవత్సరాలు ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 40 సంవత్సరాల పైన ఉంటే. దాని తర్వాత ట్రాన్స్‌జెండర్స్ పెన్షన్‌కొచ్చేసి 18 సంవత్సరాలు పైగా ఉండి వాళ్ళు ట్రాన్స్‌జెండర్ అయ్యున్నట్లయితే వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఒకటుంటుంది. ఆ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలనమాట. ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఒకటుంటుంది. అప్లై చేసుకునేటప్పుడు సర్టిఫికేట్ చూసే అధికారులు దరఖాస్తులు అనేటువంటివి చేసుకుంటారు. ఓకేనా? సో, 18 సంవత్సరాలు పైబడి ఉంటే ట్రాన్స్‌జెండర్స్ అప్లై చేసుకోవచ్చు. డప్పు కళాకారులు కూడా 50 సంవత్సరాల పైన ఉంటే అప్లై చేసుకోవచ్చనమాట. ఈ విధంగా కేటగిరీస్ వైస్‌గా మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇచ్చాను. అన్ని రకాల కేటగిరీస్‌కి సంబంధించి. ఇంకా కొన్ని ఉన్నాయి. ఓకేనా? సో, ప్రస్తుతానికైతే ఇవి అందరికీ అందరూ మాక్సిమం ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వీటి గురించే చెప్పాను. ఇవండి ఫైనల్‌గా వచ్చేసి ఎలిజిబిలిటీస్ అనేటువంటివి. ఇక అప్లికేషన్ ప్రాసెస్ గురించైతే చూద్దామండి బ్రీఫ్‌గా కొంచెము. ఇది అప్లికేషన్ ఫార్మ్ అనమాట. సో, ఖచ్చితంగా ఇదే అని చెప్పడం లేదు. కొంచెం ఒక మాదిరిగా ఇదే విధంగా అయితే ఉండొచ్చు డీటెయిల్స్‌తో. మీరు గనుక చూసినట్లయితే. ఆధార్ నంబరు, దాని తర్వాత పేరు ఆధార్ కార్డుల ప్రకారం మెన్షన్ చేసుకోవాలి. తండ్రి పేరు లేదా భర్త పేరు చేసుకోవాలి. దాని తర్వాత లింగము, ఆధార్ కార్డ్ ప్రకారము వయసు, నెక్స్ట్ వచ్చేసి కులము, మతము, ఇక విద్యార్హత ఎంతకన్నా చదువుకున్నట్లయితే అది పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. లేక వైవాహిక స్థితి ఇది ముఖ్యంగా మహిళలకు సంబంధించిందండి. ఇందులో మహిళలు ఏదైతే దాన్ని మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ మొబైల్ నంబరు. ఇక ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. పర్మనెంట్ అడ్రెస్సు, ప్రస్తుత అడ్రెస్ అని. ఓకేనా? వీటి రెండిట్లో మీకు 2 సేమ్ అయితే నో ప్రాబ్లమ్ 2 పెట్టుకోండి. ఇక ఇక్కడ చూసినట్లయితే పెన్షన్ రకం అండి. సో, ఇక్కడ చెప్పాను కదా నేను చాలా రకాల పెన్షన్స్ అయితే ఉన్నాయి. దాదాపుగా ఒక 20-21 వరకు అనని. అన్నీ కూడా ఇక్కడున్నాయి. మీరు మాక్సిమం దీంట్లో ఏ పెన్షన్‌కి ఎలిజిబుల్ అయితే ఆ పెన్షన్‌కి దరఖాస్తులు పెట్టుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. వికలాంగ పెన్షన్స్‌లోనే డీఎంహెచ్ఓ పెన్షన్స్ కూడా వస్తాయి. మెడికల్ పెన్షన్స్. దానికి కూడా సదరం సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఇక వికలాంగ పెన్షన్ అయినట్లయితే సదరం సర్టిఫికేట్ ఇది నీకు ఇప్పుడే చెప్పాను. ఓకేనా? ఇన్‌కమ్ క్యాష్ సర్టిఫికేట్ నంబర్స్. ఇక ఫైనల్‌గా వచ్చేసి యాడ్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ అండి. సో, ఇక్కడ మీరు తప్పకుండా అబ్జర్వ్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోనండి. ఆధార్ జిరాక్స్, ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్‌లు, ఓకేనా? ఇన్‌కమ్ సర్టిఫికేట్ జిరాక్స్, రైస్ కార్డ్ జిరాక్స్, గడిచిన 12 నెలల క్రితం కరెంట్ బిల్ జిరాక్స్ అయితే అడుగుతారండి. సరాసరి వాళ్ళు కౌంట్ చేస్తారు. దాని తర్వాత పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం. నేను ప్రతి ఒక్క పెన్షన్‌కి సంబంధించి ఈ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి రకాన్ని బట్టి. ఫైనల్‌గా వచ్చేసి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి యాడ్ చేసుకొని మీరు అప్లై అనేటువంటిది చేసుకోవచ్చు. ఓకేనా? యాజ్ ఇట్ ఈజ్ మాక్సిమం ఇదే అని నేను చెప్పడం లేదు. యాజ్ ఇట్ ఈజ్‌గా డీటెయిల్స్ అనేటువంటివి ఇవే ఉంటాయి అప్లికేషన్ ఫామ్‌లో. ఓకేనా? అప్లికేషన్స్ వచ్చేసి ఈ నెలాఖరు నుంచైనా లేదా ఈ జనవరి మొదటి వీక్ నుంచైనా స్టార్ట్ అయ్యేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేటువంటిది ఇస్తూనే ఉంటాను గైస్. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.